జై శ్రీరామ్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు రాజకీయంగా చూడని ఒక విచిత్ర పరిస్థితి ఒక 2 రోజుల్లో తెలుగు రాష్ట్ర ప్రజలు, ఇంకా చెప్పాలంటే దేశ ప్రజలు కూడా చూడబోతున్నారు. అదేమిటంటే, ఒక రాజకీయ నాయకుడు 4 పార్టీలు అంటే 3 పార్టీలు మారి 4వ పార్టీలో చేరబోతున్నాడు. సహజంగా ఒక వ్యక్తి టీడీపీలో ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు విషయంలో ఒకటి చెప్తే, ఒక వ్యక్తి టీడీపీలో ఉన్నాడు అనుకో, కాలక్రమేణా తప్పిపోయి కాంగ్రెస్కి వెళ్ళిపోయి ఉంటాడు. కాంగ్రెస్ కాదు అంటే తప్పనిసరి పరిస్థితిలో కూడా బీజేపీకి వెళ్ళి ఉంటాడేమో, లేకపోతే ఇంకో వేరే పార్టీకి వెళ్ళి ఉంటాడేమో. అంటే కప్పదుంకులు గోడ దాటడం అనేది ఒక 2 లేదా 3 పార్టీలకు పరిమితమయ్యే పరిస్థితి ఉండేది ఓ స్థాయి నాయకునికి. మామూలుగా వీళ్ళు అట్టుపట్టు చిన్న కౌన్సిలర్లు వీళ్ళ పట్టించుకోవడానికి ఏం లేదు. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి లోపల 3 పార్టీలు మారడం అంటే మహాగగనం. అలాంటిది ఒక నాయకుడు ఇప్పుడు 4వ పార్టీలో చేరబోతున్నాడు. ఆ నాయకుని పేరు ఆర్ కృష్ణయ్య. ప్రస్తుతము బీజేపీ శ్రేణుల్లో కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చనీయాంశమై వివాదాలకో మెంచుకో చెడుకో చర్చ నడుస్తుంది దీని మీద. అది మంచి జరగవచ్చు లేకపోతే చెడే కావచ్చు, కానీ చర్చ మాత్రం నడుస్తుంది. అందులో మొదటి చర్చ ఏంటంటే, ఆర్ కృష్ణయ్యే దొరికాడా వీళ్ళకు ఇవ్వడానికి బీజేపీ వాళ్ళకు, ఇంకెవరు లేరా ఆంధ్రప్రదేశ్లో అనేది ఫస్ట్ ప్రశ్న. రెండవ ప్రశ్న, అతడు టీడీపీలోంచి కాంగ్రెస్కి వచ్చి, కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చి, బీజేపీ నుంచి ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి పోటీ పడుతున్నాడు. కమిటీ కూడా, బీజేపీ కేంద్ర కమిటీ కూడా అతని అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. అసలు ఇంతకు కృష్ణయ్యకు ఈ రోజు వరకు మెంబర్షిప్ ఉందా లేదా అనేది ఒక ప్రశ్న అంట. ఒక కార్యకర్త చెప్తున్నాడు. అంటే ఓకే, తీసుకుంటాడు కావచ్చు. అక్కడ ఉన్న అంటే రాజకీయ పరిస్థితులను మనం తర్వాత చర్చిద్దాం. వ్యక్తిగతంగా ఇలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తిని, ఒక బీసీ నాయకుడని చెప్పుకున్న వ్యక్తి అసలు బీసీలకు ఏం చేశాడో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఒక నాయకుడిని ఈరోజు బీజేపీ చేరదీసింది. ఎందుకు? బీసీ ఓట్లు వస్తాయనా? అంటే 2 రకాలుగా చూస్తే, ఒకవైపు మందకృష్ణ మాదిగను, ఒకవైపు ఆర్ కృష్ణయ్యను కనుక మనం బేరీజు వేసుకుంటే, ఆర్ కృష్ణయ్యకు పదవి ఇస్తారు అని ప్రచారం జరిగినా అతను పక్కకున్నాడు. మీరు గమనించుకోవచ్చు. అతను నరేంద్ర మోడీతో ఉద్యోగభరితంగా ఒక సభ జరిగినప్పుడు హైదరాబాద్లో, అప్పుడు అతనికి ఎమ్మెల్యే ఎంపీ సీట్ ఇస్తారు ఒక చోటు నుంచి, లేదా నల్గొండ జిల్లా నుంచి ఎక్కడి నుంచో పోటీ చేస్తాడు అని చెప్పి అన్నారు. కానీ పోటీ చేయలేదు. దీనికి భిన్నంగా ఆర్ కృష్ణయ్య పదవి కావాలని చెప్పి తీసుకుంటున్నాడు. పోనీ పదవి తీసుకొని బీసీలకు చేసిన న్యాయం ఏముందంటే ఎక్కడ ఏమి కనిపించట్లేదనే చాలామంది చెప్తున్నమాట. అంటే తను వ్యక్తిగతంగా ఎదగటానికి బీసీని వాడుకున్నాడన్న వివాదంలోంచి ఇంతవరకు కూడా, అంటే గత ఉద్యమ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆర్ కృష్ణయ్య బయటకు రాలేదు అనేది చాలామంది చెప్తున్నమాట. ఇంకా చెప్పాలంటే నయంతో డైరెక్ట్గా మాట్లాడతాడు. ఎవరైనా పోయి మాట్లాడితే ఎస్పీలకు, ఇంటెలిజెన్స్కు దొరకని నెంబర్లు, ఫోన్ నెంబర్లు కూడా నయం కృష్ణయ్య దగ్గర ఉంటుండే ఫోన్ మాట్లాడుతుండని చెప్పి అప్పుడు ఒక టాక్ వచ్చింది. సరే, అవన్నీ కామన్గా, దాని గురించి పెద్ద చెప్పేదేమి లేదు. కానీ ఒక బీసీ అంటే ఒక కృష్ణయ్య బీసీ నాయకుడు కానీ ప్రచారమైన నేపథ్యంలో కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్కు పోవడం ఒక విచిత్రమైతే, కాంగ్రెస్లోంచి డైరెక్ట్ ఎలాంటి లింకు లేకుండా తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళి, ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది, అక్కడ నుంచి తెలుగుదేశం విపరీతమైన మెజార్టీ వచ్చిన తర్వాత, బంపర్ మెజార్టీ వచ్చిన తర్వాత, వెంటనే రాజీనామా చేసిన తర్వాత కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తిని మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నాడు అన్న ఒక టాక్ మాత్రం ఆంధ్రాలో వినిపిస్తుంది. అంటే దీనివల్ల ఏంటంటే, కృష్ణయ్య ఎక్కడ ఉన్నా చంద్రబాబు మనిషే, అంటే టీడీపీ మనిషే అని ఒక ముద్ర వేసుకున్నాడు అనేది ఒక టాక్. సరే, ఇది మంచి చెడు ఎలా ఉంటుంది అనేది కాలం చెప్పాల్సిన విషయం. కానీ బీజేపీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యసభ సీటు ఇవ్వడం, అది బీజేపీ ఇష్టంతో కాదు, బీజేపీ తను పెట్టుకోవడం కాదు, తనకు నచ్చిన అభ్యర్థిని
అపెండ్ చేసుకోవడం కాదు. చంద్రబాబు నాయుడు ఎవరికి చెప్తే వారికి ఇచ్చే పరిస్థితిలో పడినే వారికి సీట్ ఇచ్చారనేది అక్కడ వినిపిస్తున్న మాట. ఏదైనా ఒక బీసీ నాయకుడు గొప్పగా ఎదగడము సంతోషకరమైన, ఒక బీసీ నాయకుడు తన వాళ్ళను తన బీసీలను ఎంతవరకు పట్టించుకున్నాడనేదే ఇక్కడ చర్చ. సీటు పదవి వచ్చేంత వరకు ఒక మాట, పదవి వచ్చిన తర్వాత ఒక మాట ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నాడు అనేది ఇక్కడ ఒక టాక్ వస్తున్న ముచ్చట. దాని మీద తను కూడా ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో అల్లటప్పగా ఎవరో మాట్లాడుతున్న విషయం అని కాదు, ఇది చాలా చర్చ నడుస్తోంది. ఈ ఆర్ కృష్ణ యొక్క అభ్యర్థిత్వం బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్న చర్చనే నేను ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను తప్పితే కొత్తగా నేను చెప్పేదేం లేదు. కాబట్టి ఆర్ కృష్ణయ్యకు సీట్ ఇవ్వడం అనేది, అంటే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అనేది బీజేపీకి +1గానే పనికి వస్తుంది. అలాగే టీడీపీ కూడా +1 వేసుకుంటుంది. అంటే ఇది పాతకాలం అంటారు చూడు, అంబట్ల తెడ్డు అని ఒకటి ఉంటుంది, ఆడు అటు ఆడతాడు ఇటు ఆడతాడు. అట్లనే ఆర్ కృష్ణయ్య కూడా ఇటు బీజేపీలు కూడా +1 అని వేసుకుంటారు. అంటే వాళ్ళకి 120 సీట్లు ఉన్నాయనుకోండి, ఆ కృష్ణయ్య 121 వేసుకుంటారు. చంద్రబాబు నాయుడుకు 12 ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను, 12 ఉంటే +1 13. అంటే ఇక్కడ మార్కులు పడతాయి కృష్ణయ్య గారికి, అక్కడ కూడా మార్కులు పడతాయి. ఇక్కడ కృష్ణయ్యను టీడీపీ వాళ్ళు కూడా మావాడే అనుకుంటారు, ఇక బీజేపీ వాళ్ళు కూడా మావాడే అనుకుంటారు. సాంకేతికంగా మాత్రం బీజేపీ అభ్యర్థిత్వం ఉంటుంది అనేది ఇక్కడ నడుస్తున్న చర్చ. ఏదైనా ఒక బీజేపీ తన సహజ సిద్ధమైన రాజకీయ పరిస్థితికి భిన్నంగా ఆర్ కృష్ణయ్యను రాజ్యసభ సభ్యత్వానికి ఎన్నుకుందనేది మాత్రం వినిపిస్తున్న మాట. దాని వెనుక ఎత్తులు పై ఎత్తులు రాజకీయ వ్యూహాలు బీజేపీకి ఉంటాయి, ఎవరికి వారికి ఉంటాయి. కానీ బీజేపీ కొంత ముందు జాగ్రత్తగా ఆలోచించి కృష్ణయ్యకు ఇచ్చింది అనేది ఒక టాక్ వినిపిస్తున్నది. అంటే మేధావర్గం ఏం చెప్తుందంటే బీజేపీ వాళ్ళు అట్లా అంత తొందరగా ఇవ్వరు, మంచి చెడు వాళ్ళు కూడా విచారణ చేసుకుంటారు, లాంగ్ టర్మ్ లోపల దీని యొక్క ప్రయోజనం బాగా ఉంటుందన్న ఉద్దేశం చేస్తున్నారు. అంటే కృష్ణయ్య గారితో లాభం వస్తుందని కాదు, టీడీపీతో భవిష్యత్తులో మంచి సంబంధాలు ఉండడానికి ఇది ఒకటి అస్త్రంలాగా ఉపయోగపడుతుందన్న టాక్ కూడా వినిపిస్తున్నది. ఏదైనా ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం మాత్రం బీజేపీ శ్రేణుల్లో అంత సంతోషకరమైన వాతావరణం మాత్రం కనిపించడం లేదు. ఇది మాత్రం వాస్తవం. జై శ్రీరామ్.